పెసరపప్పు, సగ్గుబియ్యం పాయసం రెడీ. పెసరపప్పు పాయసం చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గ్లాస్ పాలు, 1/4 కప్పు పెసరపప్పు, సగ్గుబియ్యం, అలాగే 1 కప్పు బెల్లం, ఫ్లేవర్ కోసం యాలకులు, అలాగే డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు తయారీ విధానం. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని బాండీ వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న పెసరపప్పుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. ఇలా పెసరపప్పు వేపుకున్న తర్వాత ఇది మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడే దీన్ని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి 2 టైమ్స్ వాష్ చేసుకుని ఉడికించుకుందాం. ఇలాగా 2 సార్లు కడుక్కున్న తర్వాత దీంట్లోని కొంచెం వాటర్ వేసి పెసరపప్పుని ఉడికించుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని దాంట్లో మనం ముందుగా తీసుకునే బెల్లం వేసుకుని దాంట్లోనే 1 కప్పు వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకుందాం. బెల్లం ఇలా మొత్తం కరిగిన తర్వాత దింపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ పెట్టుకుని వేరొక బౌల్ స్టవ్ పై పెట్టుకుని దాంట్లో మనం తీసుకొని 1 గ్లాస్ పాలను వేసుకొని మరిగించుకుందాం. ఇలా పాలు కొంచెం వేడైన తర్వాత మనం సగ్గుబియ్యం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. పాలతో పాటు సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్గా ఉడికిపోతాయి. వేసుకునే సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్గా అయ్యి పాలు కూడా మరిగిన వీటిని దింపేసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా పెసరపప్పు మొత్తం ఉడుకుతుండగా పెసరపప్పుని కుక్కర్లో వేస్తే మరీ మెత్తగా పేస్ట్లా అయిపోతుందని చెప్పి నేను ఓపెన్గానే ఉడికిస్తున్నానండి. ఇలా పప్పు 90% ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనము ఉడికించుకున్న ఈ పెసరపప్పులోనే మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లాన్ని వడగట్టేసి వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. బెల్లం వేసిన వాటర్ మొత్తం ఇంట్లో వేసుకున్న తర్వాత పప్పు మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలను సగ్గుబియ్యంని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందాం. ఇలా పాలు సగ్గుబియ్యం ఉడికించుకుని వేసిన ఈ పెసరపప్పు మిశ్రమం అంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. పప్పు కూడా పూర్తిగా స్మాష్ అవ్వకుండా ఉండడం వల్ల మధ్య మధ్యలో పలుకులు కింద తగులుతుందండి. దీన్ని ఒకసారి స్టవ్ వెలిగించి 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసుకుని ఎంతో రుచిగా ఉంది పెసరపప్పు, సగ్గుబియ్యం, బెల్లం పాయసం రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. యాలకులు పొడి కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుందాం. సగ్గుబియ్యం, పెసరపప్పు, సేమియా, పెసరపప్పు, సగ్గుబియ్యం పాయసం రెడీ.